కొత్త సంవత్సరంలో అడుగు పెట్టే ముందు గడిచిపోయిన సంవత్సరంలో మనం ఏం సాధించాం అని లెక్కలు వేసుకోవడం సహజమే. ఈ లెక్కలోకి సినిమాని తీసుకుంటే ఏ సినిమా లాభాలు తెచ్చిపెట్టింది, నష్టాన్ని చేకూర్చింది, ఏ హీరోకి ఇటు వచ్చింది తదితర అంశాలని సినిమా అభిమానులు డిస్కస్ చేసుకుంటుంటారు. నిజానికి దేశంలో ఎన్ని చిత్ర పరిశ్రమలు ఉన్నా బాలీవుడ్కే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే హిందీ సినిమాలకు 100 కోట్ల ఆదాయం వస్తుంది. అక్కడ హీరోలకి దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంటుంది. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు బాలీవుడ్కి గట్టి పోటీ ఇచ్చేలా టాలీవుడ్ పరిశ్రమ పాన్ ఇండియా సినిమాలతో ఆడియన్స్ని అలరిస్తూ బాక్సాఫీస్ దగ్గర వసూలు వర్షం కురిపిస్తున్నాయి. అలా 2023 సంవత్సరం రిలీజ్ అయిన తెలుగు సినిమాలలో కలెక్షన్ పరంగా టాప్ 10లో ఉన్న తెలుగు సినిమాలంటే ఇవాళ తెలుసుకుందాం. ఇక్కడ టాలీవుడ్ అని స్పెషల్గా మెన్షన్ చేసింది ఎందుకంటే ఇవి కేవలం తెలుగు రాష్ట్రాల వరకు మాత్రమే అర్థం. కలెక్షన్ పరంగా నెంబర్ 1 ప్లేస్లో సలార్ సినిమా ఉంది. ఇప్పటి వరకు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ సినిమా డిసెంబర్ 22వ తారీఖున పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 178 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది ఈ సినిమా. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది ఈ సినిమా. ఇంకా కలెక్షన్ పెరిగే అవకాశం ఉంది ఈ సినిమాకి. నెంబర్ 2 వాల్తేర్ వీరయ్య. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా ఈ సంవత్సరం ఆరంభంలో సంక్రాంతి బరిలో నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ అందుకుంది. చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా 210 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. మొత్తం మీద 160 కోట్ల షేర్ వసూలు చేసి ఈ సంవత్సరం కలెక్షన్ పరంగా టాప్ 2 ప్లేస్లో నిలిచింది. నెంబర్ 3 ఆదిపురుష్. రామాయణం ఆధారంగా ప్రభాస్ శ్రీరాముడుగా, కృతి సరన్ సీతగా బాలీవుడ్ డైరెక్టర్ ఓవరోప్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 393 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. టాలీవుడ్లో 130 కోట్లు రాబట్టి టాప్ 3 ప్లేస్లో నిలిచింది ఈ సినిమా. నెంబర్ 4 వీరసింహారెడ్డి. ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలకృష్ణ పోటీకి దిగారు ఈ సినిమాతో. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 134 కోట్ల కలెక్షన్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో 97 కోట్లు రాబట్టి 4వ స్థానం దక్కించుకుంది. నెంబర్ 5 భగవత్ కేసరి. అనిల్ రాపూడి దర్శకత్వం వచ్చిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా 85 కోట్ల షేర్ అందుకుని 5వ స్థానం దక్కించుకుంది. నెంబర్ 6 దసరా. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. దసరా సినిమా బాక్సాఫీస్ ద సూపర్ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 118 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టి 76 కోట్ల షేర్తో 6వ స్థానం దక్కించుకుంది. నెంబర్ 7 బ్రో. మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా పవన్ కళ్యాణ్ కీలక పాత్రలో తెరకెక్కిన బ్రో సినిమా ప్రపంచవ్యాప్తంగా 97 కోట్ల గ్రాస్ రాబట్టి 62 కోట్ల షేర్ వసూలు చేసి 7వ స్థానం నిలిచింది. నెంబర్ 8 జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు రజనీకాంత్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా 604 కోట్ల కలెక్షన్ అందుకున్న ఈ సినిమా టాలీవుడ్లో 68 కోట్లు రాబట్టి 8వ స్థానం నిలిచింది. నెంబర్ 10 విరూపాక్ష. కార్తీక దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతో థ్రిల్లింగ్ అనుభూతినిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 89 కోట్ల కలెక్షన్ అందుకున్న ఈ సినిమా టాలీవుడ్లో 63 కోట్లు రాబట్టి 10వ స్థానం నిలిచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.